దళితుల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పికొట్టే వరకు తమ పోరాటం ఆగదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కొందరు కావాలనే మాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలోని గుంటూరులో అఖిల భారత మాల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మాలల సింహగర్జన సభ జరిగింది. ఇందులో అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక మాట్లాడుతూ, మాలలు ఇంట్లో కూర్చుంటారు, బయటకు రారని కొందరు విమర్శలు చేస్తున్నారు. మేం సమయం వచ్చినప్పుడే బయటకు వస్తామని సింహగర్జన సభ ద్వారా నిరూపించాం. అంబేద్కర్ నిజమైన వారసులు మాలలే. అంబేద్కర్ మాల, మాదిగ అని తేడా చూడకుండా దళితుల కోసం ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని విమర్శించే వారిపై మా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నారు. అయితే ఏపీలో దళితులకు 25% రిజర్వేషన్లు కల్పించాలి. ఈ అంశంపై తీర్మానం చేద్దాం. దీనికోసం మాలలంతా ఐక్యంగా కొట్లాడాలి అని పిలుపునిచ్చారు. అంబేద్కర్ వల్లనే దళితులకు రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఆయన తన కుటుంబానికి కూడా టైం ఇవ్వకుండా దళితుల హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. కులగణన చేశాకే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాలలు దోచుకున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇకపై అలాంటి ప్రచారం చేస్తే ఊరుకోం. జనాభా పరంగా మాలలు ఏపీలో ఫస్ట్ ప్లేసులో ఉంటే తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నారు. మాలలందరం ఐక్యంగా ఉండాలి. మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు.